నువ్వేం భయపడకే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, అందుకే సిద్ధం చేశా. నాలో ఉన్న పవర్స్ అన్ని ఇప్పుడు ఈ డాల్లో పెట్టా. ఇదే స్క్విడ్ గేమ్ డేంజరస్ డాల్. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఇది బొమ్మ మాత్రమే కాదు, ఇందులో నాలో ఉన్న అతీత శక్తులన్నీ దాచించా. వెళ్ళే వెళ్ళు, ఆ పెన్న స్టార్ షించాన్ని అంతం చేసిరా. వెళ్ళు. అలాగే గ్రాని అమ్మ, వెళ్తాను. వెళ్ళి వాళ్ళని అంతం చేసే వస్తాను. హోలీ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారా పెన్న స్టార్ షించాన్? వస్తుంది స్క్విడ్ గేమ్ డాల్, గ్రానీ డాల్. ఇక మీరందరూ నా చేతిలో చనిపోవాల్సిందే. ఎక్కడున్నారా మీరు? అరే, ఎక్కడే ఉన్నారా? మీ అందరినీ చంపేస్తా. అమ్మో మావయ్య, పెద్ద మావయ్య, చూడండి స్క్విడ్ గేమ్ డాల్ మనందరినీ చంపేస్తుంటే ఎక్కడి నుంచి చూడబడ్డావి దొంగ మందాన. ఆకర్షించాను. అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? రే, అసలు స్క్విడ్ గేమ్ డాల్ చనిపోయింది కదా. ఏంది నువ్వు అనేదే? అన్ని ధ్వంసం చేసేస్తావా? మేము కష్టపడి హోలీ సెలబ్రేట్ చేసుకుంటే చెడగొట్టిందే కాక నాశనం చేసేస్తానంటావా? సరేగాలే, ఎందుకు నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చేస్తా. ఎక్కడి నుంచి వెళ్ళిపో. 15 సమోసాలు ఇమ్మంటావా ఎట్టా? అరే, ఇది మన మాట అస్సలు వినట్లేదు. దానికి నచ్చింది చేస్తుంది. దీని అంతం చేయాలంటే ఇప్పట్లో మనకి ఎటువంటి ప్లాన్స్ లేవు కాబట్టి అది చెప్పింది చేయాల్సింది. త్వరగా వెళ్ళి మన వాళ్ళందరూ దాక్కోండి. ఎవరికి కనబడకుండా వెళ్ళి దాక్కోండి. అలాగే పెద్ద మావయ్య, ముందు నేను వెళ్తాను. నేను వెళ్ళి దాక్కుంటా. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలాగే డోరేమాన్, జాగ్రత్తగా వెళ్ళి దాక్కు. అలాగే పెద్ద మావయ్య, వెళ్తాను. వెళ్ళి దాక్కుంటాను. ఎవరికి కనబడకుండా దాక్కుంటాను. పాపం మన పొట్టోడు చించాను, వాడి ఇల్లు కూడా దబ్బుకెళ్ళిపోద్దంట సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఆ స్క్విడ్ గేమ్ డాల్ చూసారా పిల్లలు, ఎంత భయంకరంగా ఉందో. అమ్మో, అది మేము ఎంతో కష్టపడి కొనుక్కున్న హోలీ సామాగ్రి అంతా దోచుకొని వెళ్ళిపోతుందంట. ఇప్పుడు దాంతో గేమ్ ఆడాలంట. నా దగ్గర కనుక పాకెట్లో ఉంటే ఎంత బాగుండు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ గ్రాని నా పాకెట్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. ఐడియా, ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలి? ఈ పూల కుండీల వెనకాల దాక్కుంటే ఆ స్క్విడ్ గేమ్ డాల్కి అసలా కనపడను. ఎలా ఉంది పిల్లలు? ఇక్కడ దాక్కున్నట్టు ఆ స్క్విడ్ గేమ్ డాల్కి ఎవ్వరికి చెప్పకండి. అప్పుడు నేను గెలిచేస్తాను, అందరినీ కాపాడేస్తాడు. అరే, వెళ్ళిపోయినట్టున్నాడు మన డోరేమాన్, దాక్కున్నట్టున్నాడు. సరే అబ్బా, ఇప్పుడు నువ్వు వెళ్ళి దాక్కుంటాను. రచించాను, నువ్వేం కంగారు పడకో. నీ ఇల్లుకే ఏం ప్రమాదం ఉండదు. మోటు అన్నయ్య ఉన్నాడు కదా, అంతా చూసుకుంటాడు. సరే పనిస్టారు, నేను పోయి దాక్కుంటా బిన్నగా, సరేనా? అలాగే మోటు అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళి దాక్కోండి. ఆ స్క్విడ్ గేమ్ డాల్ నుంచి తప్పించుకోవాలి మీరు, ఓకేనా? మన హోలీ సామాగ్రి షించాన్, జాగ్రత్తగా వెళ్ళి దాక్కోండి మోటు అన్నయ్య. బాధని అర్థం చేసుకుంటాను పనిస్టారు, నువ్వేం కంగారు పడక. నేను బిన్నగా పోయి దాక్కుంటాను, ఎవరికి కనపడను. నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అర్జెంటుగా సమోసాలు కావాలి. ఎట్టగానే సరే ఈ గేమ్ లో గెలిచేసే ఆ స్క్విడ్ గేమ్ డాల్ అంతం చేసేసి పోయి సమోసాలు తినాలబ్బా. నాకు పొద్దు నుంచే ఏం తినలేదు కదా, ఆకలిగా ఉండదు. ఏడ దాక్కునేది? ఏడరా పోయి దాక్కోవాలా? ఏడ దాక్కుంటే బాగుంటుంది చెప్పండి పిల్లలు. ఈడాడా బాగుండేదే. ఏడ దాక్కున్నా కానీ ఆ డాల్ ఇట్లా పడిపోతాము, డాల్ మనల్ని కనిపెట్టేస్తుంది. అరే, 2 సమోసాలు ఎక్కువ తిన్నట్టున్నాము. అర్జెంటుగా చూసి వస్తున్నది.
ముందైతే దాక్కొని గేమ్ గెలవాలి కదా. ఓకే, ఈ పందిరుండది అది లెక్క భలే సరైన ప్లేస్ దొరుకుంటది. ఏంద్రా అదే స్క్విడ్ గేమ్ డాలా ఆ ఇంటి పైన ఉండదు, నన్ను కానీ చూడలేదు కదా. అది నన్ను చూసి ఉండదులే, నేను ఇక్కడ దాక్కున్నట్టు మీరు ఎవ్వరు కూడా స్క్విడ్ గేమ్ డాల్కి అసలు చెప్పకండి పిల్లలు. అమ్మయ్యా, నేను ఇక్కడ దాక్కుంటాను. మొత్తానికి మోటుగాడు వెళ్ళి దాక్కున్నట్టున్నాడు. సరే పెన్న స్టార్, పత్తులు అయినా ఇప్పుడు నేను వెళ్తాను, నాకు ఆల్ వేసి చెప్పురా. అలాగే పత్తులు అన్నయ్య, తప్పకుండా మీరు గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆ స్క్విడ్ గేమ్ డాల్ కంటికి కనబడకుండా ఎక్కడో దగ్గర బాగా గప్చుప్ గా దాక్కోండి. వెళ్ళండి పత్తులు అన్నయ్య, వెళ్ళండి. అలాగేరా, వెళ్ళి దాక్కుంటాను, నువ్వేం కంగారు పడిపోకు, నేనున్నాను కదా. నా దగ్గర ఐడియా సరిజీ, నా దగ్గర బోలెడని తెలివితేటలున్నాయి. నేను మోటు లెక్క అనుకుంటున్నావా ఏంటి? సమోసాలు తిని ఎక్కడి దగ్గర పడుకునే టైపు కాదురా ఈ పత్తులు. ఏ గేమ్లోనైనా సరే ఇట్టే తెలివితేటలు వాడి గెలుస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే మనం గెలవగలం పిల్లలు చెప్పండి? ఈ డైనింగ్ ఏరియాలో. అరే ఒక్క నిమిషం, ఇక్కడ ఒక మూల ఉంది, చెట్లు కూడా ఉన్నాయి. ఐడియా, వీటన్నిటి మధ్యలో దాక్కుంటే నేను ఎవరికి కనపడను. చూడండి పిల్లలు, వీటి మధ్యలో దాక్కున్నాను, మీకు కనిపిస్తున్నానా ఈ పత్తులు? ఎస్, పత్తులు గెలవాలని కామెంట్ చేయండి. మనం ఎలాగైనా సరే అందరినీ కాపాడేద్దాం, పత్తులు దేవినరని నిరూపించుకుందాం. మొత్తానికి అందరూ వెళ్ళి దాక్కున్నట్టున్నారు. ఇప్పుడు నీ హల్క్ అయిన నేను వెళ్తాను పెన్న స్టార్, నేను కాపాడుతాను ఆ స్క్విడ్ గేమ్ డాల్ నుంచి మీ అందరినీ. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు, వెళ్ళి దాక్కుంటా. థ్యాంక్ యూ సో మచ్ హల్కన్నయ్య. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు గెలుస్తారని. వెళ్ళండి, వెళ్ళి ఆ స్క్విడ్ గేమ్ డాల్ కనబడకుండా వెళ్ళి దాక్కోండి అన్నయ్య, దాక్కోండి. అలాగే పెన్న స్టార్, నువ్వేం భయపడకు. ఈ హాల్క్ అవెంజర్ ఉన్నంత వరకు మీ ఫ్యామిలీకి ఏం కాకుండా నేను కాపాడుతా మీ అందరినీ. ఆల్ రైట్, ఇప్పుడు ఎక్కడ దాక్కుంటా స్క్విడ్ గేమ్ డాల్ కి మనం అసలు కనపడం? కామెంట్ చేయండి పిల్లలు. ఓకే, ఇక్కడ ఎస్, నేను గ్రీన్ కలర్ ఉన్నాను కాబట్టి గడ్డిలో దాక్కుంటే ఎవరికి కనపడను. ఐడియా ఎలా ఉంది? బాగుంది కదా. అదైనా గ్రానీయా లేకపోతే సెర్విన్ డాన్సింగ్ లేడీయా? అది ఉట్టి బొమ్మ, అది కూడా స్క్విడ్ గేమ్ డాల్. అది నన్ను కనిపెడుతుందంట. ఈ హల్కుని ఎవ్వరూ కనిపెట్టలేరు. అరే అలకన్నే వెళ్ళిపోయినట్టున్నాడు. సరే వెన్న మామయ్య, నేను వెళ్తాను, వెళ్ళి దాక్కుంటే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలాగే నోబితా, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నాకైతే నమ్మకం ఉందిరా కన్నా. వెళ్ళు దాక్కో. అరే సించాన్, నీకేం కాదురా, ఈ నోబితా ఉన్నాడు కదా, నేను వెళ్ళి దాక్కుంటాను. నీ ఇంటికి ఏమి కానవను, ఈ హోలీ సామాగ్రికి ఏమి కానవను. ఒకే పిల్లలు మనం ఎక్కడ దాక్కుంటా బాగుంటుంది. అరే ఈ ఐడియా ఏదో బాగుంది, దీని వెనకాల దాక్కుందామా? దీని వెనకాల డోర్ ఏంటో ఓపెన్లా లేదు. అరే ఇక్కడ దాక్కున్నా మనం కనిపించిపోతామే స్క్విడ్ గేమ్ డాల్కి. అరే ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదే, దీనికి కీ వేసినట్టున్నారు. ఇక్కడ దాక్కుందాం. భలే స్క్విడ్ గేమ్ డాల్ రాగాలే సబ్జార్ కొట్టేస్తాను. ఓకే, మన నోబితానే వెళ్ళిపోయినట్టున్నాడు పెన్నమావయ్య. ఇక ఆఖరిగా మిగిలింది నేనే. నేను వెళ్ళి దాక్కుంటా, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి పెన్నమావయ్య. అలాగే షించాన్, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నాకైతే తెలుసు. వెళ్ళి దాక్కో షించాన్, ఎవరికి కనబడకుండా వెళ్ళి దాక్కో. అలాగే పెన్నమావయ్య. పిల్లలు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటుంది బాగుంటుంది? ఇప్పుడు మన స్క్విడ్ గేమ్ డాల్ కంటే కనపడకుండా దాక్కోవాలి. అప్పుడే కదా మనం గెలిస్తే మన ఇంటిని, మన ఇంటితో పాటు మన హోలీ సామాగ్రి, కలర్ఫుల్ రంగుల్ని అన్నిటినీ వదిలేస్తుందండి. ఎక్కడ? ఈ స్టడీ రూమ్లో. అరే ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి, కనిపించిపోతానే. ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? అరే ఎక్కడా? ఇదేదో భలేగా ఉంది, ఈ ఏరియా బాగుంది. ఈ ఏరియాలో ఎక్కడ దగ్గర దాక్కుందాం. ఒక్క నిమిషం, ఇక్కడ యాక్షన్ కామిక్ సినిమా ఉంది కాబట్టి ఇక్కడ వద్దు. ఎస్, కబోర్డ్. ఈ కబోర్డ్ వెనకాల దాక్కుంటే సూపర్. అసలు నన్ను ఎవరు కనిపెట్టలేరు. చూసారా పిల్లలు, ఇప్పుడు కనుక స్క్విడ్ గేమ్ డాల్ వచ్చింది అనుకోండి, ఇలా సబ్జెక్ట్ కొట్టేస్తా, అలా మ్యాచ్ గెలిచేయచ్చు మనం. సూపర్ కదా. ఇప్పుడు ఈ గేమ్ గెలవాలంటే ఇక్కడ దాక్కోక తప్పదు మనం. ఓకే, అందరు వెళ్ళి దాక్కున్నట్టున్నారు. ఆల్ రైట్ పిల్లలు, ఇక మనం కూడా వెళ్ళి దాక్కోవాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి దాక్కుందామా? అరే ఇప్పుడు ఆ స్క్విడ్ గేమ్ డాల్ దగ్గర నుంచి హోలీ రంగుల్ని, అలాగే మన షించన్ గడి ఇంటిని కాపాడాలంటే పెన్నమో ఎవరికి కనపడకుండా దాక్కోవాలి. ఇక్కడ దాక్కుంటే ఈ చెట్ల వెనకాల, ఓరి దేవుడా, ఇది అంతగా కవర్ చేయట్లేదు మనల్ని, కాబట్టి కింద ఈ సిమెంట్ వాళ్ళ వెనకాల దాక్కున్నా కనిపించిపోతాం. ముందుకు వెళ్ళి దాక్కుందాం, ఎక్కడైనా కనిపించిపోతామే. అయ్యయ్యో, ఇంకెక్కడ దాక్కోవాలి పెన్నమోయ? పిల్లలు మీరందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మన స్క్విడ్ గేమ్ డాల్ నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడ దాక్కుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అరేరే ఇదేంటిది? గడ్డి. వావ్, ఇక్కడ గడ్డి పొదలుగా ఉంది. ఇదే మంచి ప్లేసు. ఇక్కడ దాక్కుంటే నన్ను స్క్విడ్ గేమ్ డాల్ కాదు, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ వచ్చినా కానీ కనిపెట్టలేదు. ఎలా ఉంది నా ప్లాను? వచ్చేయే, మేమందరం దాక్కున్నాము.
వెళ్తున్నా శబ్దం నేను ఎక్కడున్నా? నేను కదలడం ఏంటి? నేను అక్కడ ఏంటి స్క్విడ్ గేమ్ డాల్ ఎక్కడ తీసుకెళ్తున్నా? కాపాడండి పెన్ను మావయ్య కాపాడండి. ఏంట్రా ఇల్లంతా సైలెంట్ గా ఉంది? వీళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా లేకపోతే ఏమైనా చేస్తున్నారా? ఎవరు కూడా పలకట్లేదు. అసలు ఎంతగా స్క్విడ్ గేమ్ డాల్ కనిపెడుతుందా లేదా మన వాళ్ళందరినీ? లేకపోతే మనం గెలిచామా? లేకపోతే నేనే బయటకు వస్తున్నానా? నాకేం అర్థం కావట్లేదేంటి? షించాన్, డోరమాన్, హాల్క్, మోటు, పతులోనియా, అరే నోబితా, ఎవరూ కనిపించట్లేదు. అరే ఏంటి ఇక్కడ టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయాడు? షించాన్, వీళ్ళందరూ ఏంట్రా సీరియస్గా ఆడట్లేదేంటి? ఏం చేస్తున్నారబ్బా వీళ్ళు? అరే ఒక్కరూ కనబట్లేదు. షించాన్, డోరమాన్, ఇంతకీ ఆ స్క్విడ్ గేమ్ డాల్ ఎక్కడా? వెళ్ళిపోయిందా లేకపోతే ఎక్కడన్నా దాక్కుందా? ఇంకా అంకెల్ లెక్క పెడుతూనే ఉందా పైన? నాకేమీ అర్థం కావట్లేదే. ఎవరు కూడా కనిపించట్లేదండి ఇంట్లో. అరే ఎవరన్నా కనపడండ్రా. ఇల్లంతా ఇంత విశాలంగా ఉంది, ఒక్కరు కూడా లేరా ఇంట్లోపల? రే కొంప తీసి నేనేమన్నా కలకంటున్నానా? లేదు లేదు, షించాన్ గాడి ఇల్లు నిజంగా ఉందంటే ఖచ్చితంగా వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నది కూడా నిజమే అయి ఉంటుంది. కానీ నాకెందుకు ఏ ఒక్కరు కనపడట్లేదు? ఒకవేళ నేను దయమైపోయానా? వామో నేను దయమైపోయానేంటి? ఎవరు కనిపించట్లేదు ఏంట్రా ఎక్కడా? రే ఎక్కడ్రా పిల్లలు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏంటి ఉండండి. అరే పక్కింటి వాళ్ళు వెళ్ళన్నా అడుగుదాం, నేను కనిపిస్తున్నాను లేదు. చాప్ గడ ఇక్కడ ఉన్నాడు. రే చాప్, నేను నీకు కనిపిస్తున్నానా? ఏంటి బాస్ మీరు కనబడుతున్నారు కాడి? బాస్ ఇందాక ఆ స్క్విడ్ గేమ్ వాళ్ళు షించాన్ గాడిని హోలీ సామాగ్రి అన్నింటినీ తీసుకెళ్ళిపోయింది బాస్. ఏంట్రా చాప్ నువ్వు మాట్లాడుతుంది నిజమా? స్క్విడ్ గేమ్ డాల్ మన హోలీ రంగులతో పాటు షించాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందా? మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ? ఇంట్లో ఒక్కరు కూడా లేరు. బాస్ వాళ్ళందరినీ ఎప్పుడో చంపేసి ఆత్మల్లా మార్చేసి ఆ గ్రాని స్క్విడ్ గేమ్ డాల్ బంధించేసుకున్నారు బాస్. మీరు త్వరగా వెళ్ళి జిఎస్ బాబాను కలిసి ఆత్మల్ని విడిపించి మన వాళ్ళని మనం కాపాడుకుందాం బాస్. వెళ్ళండి బాస్, వెళ్ళి జిఎస్ బాబాని త్వరగా కలవండి బాస్. లేకపోతే వీళ్ళందరూ ఆత్మల్లా మారి ప్రేతాత్మలై మన ఇంటి చుట్టూ తిరుగుతుంటారు బాస్. దయచేసి వాళ్ళందరూ కాపాడాలి బాస్ మీరు. ఓకే చాప్, గుడ్ ఐడియా. ఇప్పుడే త్వరగా వెళ్ళి జిఎస్ బాబాని కలిసి జరిగిందంతా చెప్పి ఆత్మల్ని మనం మనుషుల్లా మళ్ళీ తిరిగి మన లోకాలకి తెచ్చుకోవాలి. త్వరగా ఇప్పుడు అర్జెంటుగా మనం వెళ్ళి జిఎస్ బాబాని కలవాలి పిల్లలు. యార్ ఇదనమాట స్క్విడ్ గేమ్ డాల్ యొక్క పన్నాగం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది పిల్లలు. చూసారు కదా తన ప్లాన్ ఏంటో? అంటే నేను లేని సమయం చూసి వీళ్ళందరిని అంతం చేయడం కోసమే మనతో హైడ్ అండ్ సీక్ ఆడి షించాన్తో పాటు హోలీ సామాగ్రి అయిన హోలీ రంగులన్నింటినీ దొంగతనం చేసుకుని తీసుకున్న గ్రానికి సెర్బియన్ డాన్సింగ్ లేడీకి అంకితం చేయాలని చూస్తున్నాను అనుకుంటా. అది అస్సలకి జరగకూడదు. ఎలాగైనా సరే వాళ్ళ పన్నాగాన్ని వికటించేలా మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ముందైతే నేను ఇక్కడి నుంచి తప్పించుకొని త్వరగా జీఎస్ బాబాని కలిసి జరిగిందంతా చెప్పాలి. త్వరగా వెళ్ళాలి పిల్లలు, త్వరగా వెళ్ళాలి. నా దగ్గర సమయం అసలుగా చాలా తక్కువగా ఉంది. ఇప్పటికి ఆ స్క్విడ్ గేమ్ డాల్ ఎక్కడి వరకు వెళ్ళిందో ఏంటో, అసలు ఏం చేస్తున్నారో ఏంటో. అరే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అరే ఆ గ్రానీ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇప్పుడు ఈ స్క్విడ్ గేమ్ డాల్ ఇక కమలా కూడా వాళ్ళతో కలిసిందంటే ఈ ప్రపంచాన్ని అంతం చేసేస్తారు. ఇక ప్రపంచానికి ది ఎండ్ అని పలకాల్సిన సమయం ఆసనం అవుతుందేమో. త్వరగా ఎవెంజర్స్ని అలాగే జీఎస్ బాబాని ఎంత వీలైతే త్వరగా కలవాలి, జరిగిందంతా చెప్పాలి. మీరందరూ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలాగైనా సరే మనం వాళ్ళందరూ తిరిగి తెచ్చేసుకుందాం పిల్లలు.